నమస్కారం గురు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. గురుగారు, నేను ఇదివరకు కూడా ఒక ఇద్దరిని అడిగాను, అలాగే చాలా మంది కూడా యూట్యూబ్లో అనేది చెప్పడం జరిగింది. బట్ మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. ఆడవాళ్ళు గుండు చేయించుకోవద్దు అని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఏదో మొక్కు కంపల్సరీ చేయించుకోవాలి అని చెప్పి తిరుపతికో, యాదాద్రికో లేదా శ్రీశైలంకో వెళ్ళి గుండు చేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారు అని చిన్నపుచ్చుకుంటున్నారు చాలా మంది ఆడవాళ్ళు. అసలు ఎందుకని ఆడవాళ్ళు గుండు చేయించుకోవద్దు అని అంటారు? దీని వెనుకున్న లాజికల్ ఆన్సర్ ఏంటిది? ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా చోట్ల కూడా చాలామందిని అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్లు. పురాతన రోజుల్లో ఏం జరిగింది, ఇప్పటి రోజుల్లో ఏం జరుగుతుంది? దీనిలో ఒక 3 విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయండి. మీరు ఇచ్చిన సమాధానమే కాకుండా ఆ సమాధానానికి కొంత ఎక్స్టెండ్ చేసే విషయం కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ముందు ఒక పాయింట్కి వెళదాం. ఎవరైనా సరే ఒక వ్యక్తి చనిపోతే చాలా చోట్ల కొన్ని చోట్ల అందరూ కూడా గుండు చేయించుకుంటుంటారు. అంటే కుటుంబంలో వాళ్ళందరూ కూడా. అలా కొన్ని చోట్ల ఉంది, కొన్ని ప్రాంతాల్లో. మామూలుగా ఏమిటంటే, తాత చనిపోతే చేసే కొడుకులు మాత్రమే గుండు చేసుకోవాలి, కానీ మనవడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ధర్మసింధు కానీ నిర్ణయ సింధు గ్రంథాల్లో కానీ ఆంధ్ర నిర్ణయ సింధులో కానీ ఎక్కడ చెప్పబడలేదు. చాలామంది కూడా తాత చనిపోతే కొడుకులు మాత్రమే కర్మ చేసేవాళ్ళు మాత్రమే గుండు చేసుకుంటారు, కానీ మా వంశానికి చెందిన వాళ్ళు అని అందరూ గుండు చేసుకుంటుంటారు మగవాళ్ళు. అది చేయకూడదు. అదొకటి. అది ఏ గ్రంథంలో కూడా రాయబడలా. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో ఉండే ప్రామాణిక విషయమే, స్టాండర్డ్ సంబంధించిన విషయమే, సెంటెన్సే మనం ఆలోచన చేయాలి. ఎవరైతే కర్మ చేస్తారో ఆ కర్మ చేసిన వ్యక్తులు మాత్రమే గుండు చేసుకుంటారు. అయితే మరి మనవడికి వర్తించదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మడమనికి వర్తిస్తుంది. ఎప్పుడు 12 రోజుల వరకు వర్తిస్తుంది, ఆ తర్వాత వర్తించదు. అంటే సూతకం అంటారు. తండ్రి చనిపోతే కొడుకుకి కోడలకి సంవత్సరం వరకు సూతకం ఉంటుంది. ఈ మనవాళ్ళకి సూతకం ఉండదు సంవత్సరం వరకు కూడా. వాళ్ళకి 12వ రోజుతోటి వెళ్ళిపోతుంది అది. అంటే వాస్తవంగా అయితే ధర్మోదకాలు తిరోదకాలు అయిపోగానే 10-11 రోజుల్లోనే వెళ్ళిపోతుంది నిజం చెప్పాలంటే. వాళ్ళు గుండు చేసుకోవాల్సిన పనేమీ లేదు. కొంతమంది ఏంటంటే చేసుకుంటుంటారు, చనిపోగానే చేస్తూ ఉంటుంటారు. అయితే ఈ క్రతువులో శాస్త్రంలో ప్రామాణికం లేదు నిజం చెప్పాలంటే. కొడుకు మాత్రమే చేసుకోవాలి, అది శాస్త్రం. అయితే ఎంతమంది కొడుకులు ఉన్నారో వాళ్ళు కొడుకు గుండు చేయించుకొని ఆ కార్యక్రమం, ఆ క్రతువులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది కూడా మీరు అడిగినట్టుగా ఆడవాళ్ళు చేయించుకోవచ్చా అంటే, శిరస్సులో ఉండే తలనీలాలు తీసుకోవచ్చా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది కాదని, కొంతమంది అవునని, కొంతమంది ఇది చెయ్యాలని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది లేదు, ఇది మొక్కు ఖచ్చితంగా చేయించుకోవాలి, అందుకే చేయించుకున్నాను వాదిస్తారు, ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు. వాస్తవంగా ఏంటంటే అండి, పాత రోజుల్లో 70లోను 80 ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మొక్కుకుంటే తలనీలాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే భార్యాభర్తల్లో భార్య నేను శ్రీశైలానికి వస్తాను, లేకపోతే ధర్మపురికి వస్తాను, ఏదో ఒక క్షేత్రానికి వస్తాను, మా అబ్బాయి పాస్ అవుతే నేను తలనీలాలు ఇస్తాను అని ఆడవాళ్ళు మొక్కుకున్న రోజులు ఉన్నాయి. తలనీలాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. గుండు చేయించుకున్న రోజులు కూడా 70లో ఉన్నాయి, 80లో ఉన్నాయి, 90లో ఉన్నాయి. అప్పుడు సంసారాలు బ్రహ్మాండంగా సాగినాయి. సంసారాలు హ్యాపీగా సాగాయి. 60లో 65 రోజుల్లో పెళ్లి కూతుర్ని అసలు పెళ్లి కొడుకే చూడాల. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అన్నో తండ్రో తల్లో వచ్చి చూసి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అలానే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుని చూడాల. పెళ్లి కూతురు అన్నో తండ్రో వచ్చి చూసి వివాహం చేసుకున్న రోజులు అవి. ఉమ్మడి కుటుంబాలు. అన్నకి డబ్బులు తక్కువైతే తండ్రి ఇచ్చాడు, తండ్రికి తక్కువైతే చిన్న కొడుకు ఇచ్చాడు, చిన్న కొడుకు తక్కువైతే చెల్లెలు ఇచ్చింది, అక్క ఇచ్చారు.
ఇంకోటి లేకపోతే ఊరో గ్రామాల వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంకోటి కూడా ఉంది, అప్పట్లో డివోర్సులు లేవు. డివోర్సు లేవు. అదే సమయంలో ఆడవాళ్ళు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి తలనీలాలు ఇచ్చి మొక్కుకున్నారు కూడా. మొక్కుకున్న సాంప్రదాయం జరిగిందిగా. జరిగితే వాళ్ళని చెడిపోయారా? బాగున్నారు, బ్రహ్మాండం కలిసిపోయి అసలు డివోర్స్ అని కోర్టుకే వెళ్ళాల, లాయర్లకే ఖర్చులు లేదు అప్పుడు. అలా బాగున్నారుగా, ఆ రోజుల్లో చేసుకున్నారుగా, నిజమేగా. అప్పుడు తర్వాత సాంప్రదాయంలో వచ్చేటప్పటికల్లా కొన్ని మార్పులు జరిగినాయి. మార్పులు అంటే అందరి దగ్గర కాదు ఇది. కొంతమంది ఏంటంటే శిరోముండనము చేసుకోకూడదు, భర్త చనిపోతేనే చేసుకోవాలి, భర్త ఉండక చేసుకోకూడదు అని చెప్పారు. ఇప్పుడు కార్యక్రమాలలో సాంప్రదాయాలు ఎలా ఉంటుందనంటే తలనీలాలు, దేవుడికి ఇచ్చే తలనీలాలు వేరు, దీని యొక్క తలనీలాలు వేరు. ఒక మగవాడు వెళ్ళి శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామికి తలనీలాలు ఇచ్చుకుంటానని ఒక వ్యక్తి చెప్పాడు. వెళ్ళాడు, ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తలనీలాలు మొక్కుకోవటం వేరు. అంటే మొక్కుకున్న తలనీలాలు పరిశుభ్రమైనవి, అంటే అశౌచం లేనివి. అంటే మనిషి చనిపోయిన తర్వాత, తాతో తండ్రో చనిపోయిన తర్వాత మైల ఉంటుంది కాబట్టి, అశౌచం కాబట్టి, కొడుక్కి సూతకనం ఉంటుంది కాబట్టి ఆయన వెంట్రుకల్ని తీసేసుకుంటాడు. అంటే సూతకము అంటే అశౌచం అంటే శుభ్రం లేనిది, ఇది శుభ్రమైంది, మొక్కుకున్నది శుభ్రమైంది. భగవంతుడికి మనం ఏదైతే మొక్కుకుంటామో అన్ని తలనీలాలు, వెంట్రుకలు అనేవి శుభ్రమైనవి కాబట్టి భగవంతుడికి ఇచ్చాడు. తండ్రో తల్లో చనిపోయిన తర్వాత అశుభ్రమైనవి, అశుచైనవి, సూతకం ఉన్న తలనీలాలని అవి తీసేసి రిమూవ్ చేస్తారు, రిమూవ్ చేసి బయటపడేస్తారు. అది ఉండకూడదని. అది అశౌచమైనవి, అవేమో శుభ్రమైనవి. అంటే మగవాళ్ళు చేసేది, క్షేత్రానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చేసేది. ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తే ఆడవాళ్ళు ఏదైనా మొక్కుకున్నారనుకోండి, ఆ మొక్కుకున్నప్పుడు అయ్యా నేను తలనీలాలు ఇస్తానని మొక్కుకుంటారు ఆడవాళ్ళు. పాత రోజుల్లో కూడా మొక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొక్కుకొని ఇచ్చారు కూడా, ఇచ్చారు. ఇప్పటికి కూడా మేము ఇస్తాం, మా కోరికలు, మా భర్తకు బాగుంటే నేను తలనీలాలు ఇస్తాను, నా భర్తకి జబ్బు చేసిందయ్యా, నా భర్త యోగక్షేమమే, నాకు పసుపు కుంకుమ ముత్తైదనమే నాకు కావాలి, భగవంతుడా నా జుట్టు నేను ఇస్తాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇచ్చారు కూడా. శాస్త్రంలో ఇవ్వకూడదని చెప్పిన లాజిక్ థింకింగ్ లేదు ఇక్కడ. ఏ శాస్త్రంలో కూడా ఆడవాళ్ళు ఇవ్వకూడదని చెప్పలా. ఆ తలనీలాలు వేరు, భర్త చనిపోయినప్పుడు ఉండే తలనీలాలు వేరు. ఈ తలనీలాలు ఏంటంటే భగవంతుడికి సమర్పణ చేసుకోవటం. అందువల్ల ఆడవాళ్ళు ఇప్పుడు క్షేత్రాలకు వెళ్తుంటారు. క్షేత్రాలకు వెళ్ళిన తర్వాత ఫ్యాషన్ కాకపోతే ఇచ్చుకుంటారు. ఇవ్వాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి ఇచ్చేవాళ్ళు. ఇచ్చినంత మాత్రాన భర్తకి ఏదో అయిపోతుందని, భర్తకి ఏదో జబ్బు వస్తుందని, ఆ తలనీలాలు ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పల శాస్త్రంలో. అందువల్ల ఆడవాళ్ళు వాళ్ళ మొక్కు తీర్చుకోవడంలో తప్పు లేదు. భగవంతుడు నీ భర్తకి బాగుండాలని ఆడవాళ్ళు జుట్టు ఇవ్వటంలో తప్పేమీ లేదు. నిజంగా అయితే తీసుకోవచ్చు, మళ్ళీ 3 నెలలకు జుట్టు పెరుగుతుంది. కానీ ఆ తలనీలాలు వేరు, ఇక్కడ తలనీలాలు వేరు. భర్త చనిపోతే ఉన్న విషయం వేరు, ఇది వేరు. అంటే రెండిటికి డిఫరెన్స్ని గమనించాలి. ఇదేమో తలనీలాలు భగవంతుడికి సమర్పణ చేసుకునేది, ఒక భగవంతుడు మనం ఉన్న మొక్కు. ఇది వచ్చేటప్పటికల్లా అశౌచం, అంటే దా జుట్టుకి జుట్టుకి తేడా చాలా ఉంది. అంటే అది అశౌచంతో ఉన్నది కాబట్టి తీయాలి. ఇది మొక్కుకున్నాం కాబట్టి భగవంతుడు అర్పణ చేస్తున్నాం. అందువల్ల వాస్తవంగా అయితే ఏమిటంటే పాత రోజుల్లో కూడా తీశారు. నిజం చెప్పాలంటే పాత రోజుల్లో తీశారు, కొత్త రోజుల్లో తీస్తున్నారు. భర్తకేదో ప్రమాదం జరుగుతున్నది ఏం లేదు, ఎవరైనా జుట్టు ఇవ్వచ్చు. మగవాళ్ళు అలా అనుకుంటే మగవాడు ఇచ్చినప్పుడు భార్యకి ఏం జరుగుతుందో, వాళ్ళ తండ్రికి ఏం జరుగుతుందో అని ఆలోచన చేయలేదుగా వీళ్ళు. ఒక అతను ఉన్నాడు, ఒక 30 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళి తలనీలాలు ఇచ్చారు తిరుపతిలో. మరి ఇచ్చాడంటే తండ్రికి ఏదో జరుగుతుందనేగా అర్థం.
అలా ఆలోచన చేయకూడదు. తండ్రికి ఏమి జరగదు ఆయన ఇచ్చినా కూడా. వీళ్ళు ఏంటంటే ఆలోచన చేశారు, ఆడవాళ్ళు తలనీళ్ళు ఇస్తే భర్తకి ఏదో జరిగిపోతుందని, అంతే కదా. ఎలా అన్నప్పుడు కొడుకు ఇస్తాడు, తండ్రికి ఏదో జరిగిపోతుందనే అర్థం. అలా లాజికల్గా ఆలోచన చేస్తే అది కాదు. తలనీలాలు ఎవరైనా ఇవ్వచ్చు, దానికి సంబంధం లేదు. ఆ తలనీలాలు వేరు, ఈ తలనీలాలు మొక్కుకో ఉండే తలనీలాలు వేరు, భర్తకి ఏమైనా జరిగితే వచ్చే తలనీలాలు వేరు, కొడుకు భగవంతుడికి దగ్గరికి వెళ్ళటం తలనీలాలు వేరు, తండ్రి చనిపోతే కొడుకు ఇచ్చే వెంట్రుకలు తలనీలాలు వేరు. దానికి దీనికి సంబంధం లేదు. ఇది తప్పేమీ కాదు. అది ఏదో శాస్త్రంలో చెప్పండి కాస్త జనాలు చెప్తున్నారు కానీ పాత రోజుల్లో అందరూ ఆడవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు ఇచ్చారు, వాళ్ళ భర్తలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు, 100 ఏళ్ళు జీవించారండి. దానికి సమాధానం ఎవడు చెప్పలేడు. అది ఏమీ లేదు, అదేదో మనం అనుకున్నాం అంతే. అనుకొని మనకి మానసికంగా సైకలాజికల్గా ఫీలింగ్స్తో ఉన్నాం కానీ ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పడం. చాలా బాగా చెప్పారు గురుగారు, చాలా థ్యాంక్స్. నమస్కారం.